మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. లక్ష్మీ కటాక్ష మూవీతో మే 3న అందరి ముందుకి వస్తున్నారు. మే 13ని బేస్ చేసుకొని ఈ మూవీ వస్తుంది. మే 13 ఏంటో తెలుసు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎలక్షన్స్. సో ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఇప్పుడు మూవీకి సంబంధించి టీం ఉన్నారు, వినయ్ గారు అండ్ చరిష్మా గారు. వాళ్ళిద్దరిని అడిగి అసలు మూవీ కాన్సెప్ట్ ఏంటి, ఎలక్షన్ నేపథ్యంలో ఇప్పుడు ముందుకు రావడానికి అండ్ సినిమాలో ఏ ఎలిమెంట్స్ ఎక్కువగా ఎలివేట్ అవుతాయి, తర్వాత సినిమాలోని మనకి ఏంటి మోటివేషన్ పాయింట్ అనేది డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యామ్ గుడ్. లక్ష్మీ కటాక్ష మే 3 వస్తుంది. అసలు మూవీ లైన్ ఏంటి? మూవీ లైన్ అంటే అది ఒక పొలిటికల్ సెటారికల్ ఫిలిం విత్ ఆల్ ఎలిమెంట్స్ అండి. అది ఒక ఫన్ వేలో తీసుకెళ్ళాం అనమాట. ఇంటర్నల్గా ఒక ఎమోషన్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. సో ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, మా ఇద్దరిది ఒక వేలో ఉంటుంది. అలాగే అరుణ్ అండ్ దీప్తి వీళ్ళిద్దరిది ఒక వేలో ఉంటుంది. సాయి కుమార్ గారు లక్ష్మీదేవిది అండ్ సాయి కిరణ్ గారిది, వీళ్ళ ముగ్గురిది ఒక వేలో ఉంటుంది. సో వీళ్ళందరికీ ఇంటర్లింక్డ్గా ఒక ఫన్ జనరేట్ చేస్తూ ఒక పొలిటికల్ సెటారికల్ ఫిల్మ్ వచ్చిందండి. అది లక్ష్మీ. అంటే పొలిటికల్ అంటే ఇంతవరకు మాక్సిమం అన్ని సీరియస్ మూవీసే చూసాం, బట్ ఇంత సెటారికల్గా తీయాలి అది మీ వరకు ఆ కథ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫ్రెష్గా అనిపించింది. డెఫినెట్లీ మీరు చెప్పినట్టు పొలిటికల్ మూవీస్ అంటే సీరియస్గానో వెరీ హెవీ మెసేజ్ ఓరియంటెడ్గానో ఉంటాయి. ఈ పొలిటికల్ డ్రామాని ఒక సెటారికల్ వేలో మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు డెఫినెట్లీ మీకు వినడానికి కొత్తగా ఎలా అనిపించిందో మాకు కూడా ఫ్రెష్గా అనిపించింది. వినయ్ గారు యాజ్ ఏ పోలీస్ ఇన్స్పెక్టర్ మీ రోల్ ఏంటి? నాకు ట్రైలర్ మొత్తంలో ఎక్కడా ఇలా వచ్చి అలా కూడా కనిపించలేదు. థియేటర్లో కనిపిస్తాను. ఓకే. యా, నేను వినయ్ గారి విచ్ మీన్స్ అర్జున్ అనే క్యారెక్టర్ పేరు ప్లే చేస్తున్నాను. సో మీరా అనే రోల్ ప్లే చేశాను. వెరీ సపోర్టివ్ ఉమెన్, వెరీ స్ట్రాంగ్, వెరీ సపోర్టివ్, ఎమోషనల్గా అర్జున్ అనే క్యారెక్టర్కి వెరీ స్ట్రెంగ్త్ అయ్యే రోల్. యా, ఒక స్ట్రెంగ్ ఇన్ రోల్. ఒక పోలీస్ ఆఫీసర్ భార్య, లేదు అంటే గర్ల్ ఫ్రెండ్. ఎస్, ఏదైనా నేను చూస్ చేసుకోవాలంటే హింట్ మాత్రం ఇవ్వరు. లేదు. ఓకే. సాయి కుమార్ గారితో మీకున్నాయా స్క్రీన్ షేరింగ్? ఎలా అనిపించింది సాయి కుమార్ గారు? అంటే చాలా సీనియర్ యాక్టర్, మాక్సిమం ఒక 40 years ఆఫ్ ఇండస్ట్రీని ఆయన డెకేడ్స్ నుంచి ఏలేస్తున్నారు. ఆయన వాయిస్తో కానీ ఆయన యాక్టింగ్తో కానీ తన యాక్టింగ్ వేరియేషన్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. ఎవ్రీ మినిట్ తన యాక్టింగ్ వేరియేషన్, డైలాగ్ డెలివరీలో కూడా వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ మూవీలో మనం ఆయన ఎలా చూడొచ్చు? ఆయన అన్ని విధాలుగా మీరు ఏ రకమైన ఎమోషన్ కావాలి, నవరసాలు ఆయన చూపించారండి ఈ సినిమాలో. యా, అన్ని రకాల ఎమోషన్స్ ఆయన చూపించారు. సో మేజర్గా ఉండేది ఫన్, ఫ్రస్ట్రేటెడ్ కామెడీ ఉంటుంది చూసారా, అదే ఎక్కువ ఉంటుంది. సో జనాలు మనం విసుగుతో వచ్చే కామెడీ ఉంటుంది చూసారా, ఎథిక్స్. సో ఇట్లాంటివి ఆయన సో మీరు ట్రైలర్లో చూస్తే అట్లా ఉంటుంది, నీ బొందరా ఎథిక్స్ అని చెప్పి అట్లాంటివి చెప్తుంటారు. సో మీకు ఈ ప్రతి మినిట్లో ఆయన కనిపించిన ప్రతి సీన్ చాలా కామెడీతో పాటు అన్ని రకాల జోనర్స్ ఆయన టచ్ చేశారండి. సో అది చాలా ఫన్ ఓరియంటెడ్ ఉండే. అండ్ నాకు ఆయనతో ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సో మా ఇద్దరికి కొంచెం కాన్ఫ్రంటేషన్ సీన్స్ ఎట్లా ఉంటుందంటే కొంచెం రైవలరీగానే ఉంటుంది. సో ఇద్దరు ఆయన చాలా సీరియస్గానే ఉంటుంది. సో ఆయనతో ఫస్ట్ చేసేటప్పుడు భయం వేస్తుంది మనం ఎవరికైనా, బట్ ఆయనలో ఉండే నేచర్ ఏంటంటే ఆయన కంఫర్ట్ జోన్కి తీసుకెళ్తారు. ఆయనలో మోల్డ్ చేసుకుంటారు. నాట్ ఓన్లీ మీ ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ని కూడా ఆయన నువ్వు ఇట్లా చేయి అని చెప్పి ఒక లైన్ ఉంటుంది చూసారా, ఆ ఒక సీనియర్ జూనియర్ లైన్ ఉండదు. ఒక యాక్టింగ్కి వచ్చేసరికి ఒకే లైన్లో అందరినీ పెడతారు ఆయన. సో ఒక నెంబర్ లైన్లో ఆయన 0 అనుకోండి, 1, 2, 3లో ఒక డిస్టెన్స్ ఉంటుంది చూసారా, అట్లా ఉండదు. సో అందరినీ మిక్స్ అయ్యి కలుపుకొని పోతాడు అనమాట అట్లా. సో అంటే అక్కడ సీనియారిటీ జూనియర్ల అనే తేడా లేకుండా మీతో కలిసిపోయారు కాబట్టి కంఫర్టబుల్ జోన్ ఉంటుంది. ఆ కంఫర్టబుల్ జోన్ వచ్చేసరికి ఇప్పుడు మనకి మామూలుగానే మనకు ఒక కంఫర్ట్ జోన్ వచ్చేటప్పుడు ఫ్రెండ్తో మనం ఎట్లా ఉంటాం, సో ఆ జోన్ మనం బయట వాళ్ళతో ఒక పెద్ద వాళ్ళతో ఉండేటప్పుడు ఒకలా ఉంటాం, ఫ్రెండ్తో ఉండేటప్పుడు ఒకలా ఉంటాం. సో ఫ్రెండ్తో ఉండేటప్పుడు ఓపెన్ అవుతాం మనం. సో ఇక్కడ కూడా సార్ కొంచెం ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేసేసరికి మేము యాక్టింగ్లో కూడా కొంచెం ఓపెన్ అయ్యాం. సో ఈజీగా చేయగలిగాం. ఒక టెన్స్ లోపల ఉంటే మనకి కనిపించేస్తుంది స్క్రీన్ మీద. సో అట్లా కాకుండా సార్ మాకు
కొంచెం ఆ ఫ్రీనెస్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ free ఇచ్చారు. ఇచ్చారు. నాట్ ఓన్లీ ఆ సారే కాదు, మా డైరెక్టర్ గారు కూడా ఏమైనా ఇబ్బందా అని అడుగుతుంటాడు మధ్యలో. ఆయన లోపల ఉంటుంది, ఆయనకు ఒక టెన్స్ ఉంటుంది. సో ఈ సీన్ ఇక్కడ అయిపోవాలి అన్న ఒక లోపల ఉంటుంది. బట్ హీ విల్ నెవర్ షో దట్ అవుట్. అందరినీ కంఫర్ట్ జోన్ లో పెడుతూ ఎవ్రీథింగ్ సో అవుట్. సీన్ అయ్యాక ఒక మా ఇద్దరికి ఒక ఐ కాంటాక్ట్ ఉంటుంది నాకున్న డైరెక్టర్. సో తెలిసిపోద్ది అనమాట. సో Is it okay or not అని? ఒక 7 years మా ఇద్దరికి ఒక బాండ్ ఉంది, 7 years ఫ్రెండ్లీ బాండ్ ఉంది. సో మాట్లాడేటప్పుడు మనకి తెలిసిపోద్ది కదా ఆబ్వియస్లీ. మనకి చూస్తే ఆయనకు ఓకే అయిందా లేదా అనేది ఆయన ఫేస్ చూస్తే నాకు తెలిసిపోద్ది. అని చెప్పి చేయడం వేరు, అనడం వేరు. సో అట్లా సాయి కుమార్ గారితో నేర్చుకున్నారు అంటే అన్నప్పుడు నాకు అర్థమైపోద్ది ఏంటంటే అక్కడ రిసోర్సెస్ లేవు, మనం ఎంత చేసినా ఇంతే అన్న ఒక ఫీలింగ్ తో ఉంటారు. మామూలుగా అన్ని ఉండి అంటే అన్ని సీన్స్ అలా జరగలేదండి. సాయి కుమార్తో గారితో జరిగేటప్పుడు ఆయన ఇచ్చే డేట్స్ మనకి కొన్ని, ఆ డేట్స్ లో మనం కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ చేసిన ఇన్ని సీన్స్ మనకు ఉండే తక్కువ బడ్జెట్, లిమిటెడ్ బడ్జెట్ లో ఆ సీన్స్ మనకు, ఆ లొకేషన్స్ మళ్ళీ దొరకవు కాబట్టి ఆ టైంలో మనకు అవ్వాలి కాబట్టి ఉన్న తక్కువ సీన్స్ చేసేటప్పుడు ఈ జూనియర్. ఫస్ట్ మూవీ మీది? ఇది సెకండ్ మూవీ అండి. సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి మీకు ఏం తేడా కనిపించింది మాక్సిమం? నేను ఇప్పుడు ఆ ఇప్పుడు నేర్చుకోవడమేనండి. అంటే మూవీస్ తేడా ఏమి ఉండదు, అది నిరంతరం లెర్నింగ్ ప్రాసెస్. ఫస్ట్ క్లాస్ లో సెకండ్ క్లాస్ లో కూడా ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ కి వెళ్ళాక కూడా నేర్చుకుంటూ ఉంటాం. కాకపోతే వీ కెన్ మనం ఒక ఇది క్యారీ చేస్తాం, నాలెడ్జ్ ని క్యారీ చేస్తాం. ఆ నాలెడ్జ్ ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి ఎలా క్యారీ అయింది అంటారు? ఫస్ట్ మూవీ ఈజ్ ఎక్స్పీరియన్స్ అండి. సెకండ్ మూవీ ఏంటంటే సెకండ్ మూవీ కూడా ఎక్స్పీరియన్స్. సో అంటిల్ సక్సెస్ కమ్స్ మనం ఏమీ లేనట్టేనండి. ఇంకా అంటే ప్రజల్లో మన యాక్టింగ్ గుర్తించి మనకు ఆదరించి ఒక సక్సెస్ పాస్ చూపిస్తేనే ఇక్కడ సర్వైవ్ అవ్వగలం. అంతే. మనం ఎంత కష్టపడినా కూడా ఏమి ఉండదు. మీ పాట వచ్చేసరికి మూవీలో నాకు ఎక్కడ కనిపించలేదు. సో మీ పాట గురించి చెప్పండి. నా పార్ట్ అర్జున్ అనే రోల్కి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలనుకుంటే ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్లో ఉండాల్సిన ఒక అమ్మాయి క్యారెక్టర్. ఇట్లాంటి అమ్మాయి ఉంటే అబ్బాయి కరెక్ట్ వేలో ఉంటాడు అని కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే. మదర్ శ్రీయప్రియ గారు ఒక లెజెండ్ యాక్టర్, టీవీ యాక్టర్. ఇప్పుడు నేను తనని చక్రవాకం సీరియల్ దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. సో తన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు యాక్టింగ్ స్కిల్స్ అంటే? సో మెనీ థింగ్స్ అండి. అంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ కూడా మా ఇంట్లో ఎప్పుడు పిల్లలతో కలిసి కూర్చుంటే హోంవర్క్ అయిందా, ఎగ్జామ్ ఎలా రాసిన ఆ డిస్కషన్స్ ఉండవు. చిన్నప్పటి నుంచి అందరం కలిసి ఇంట్లో ఒక దగ్గర ఉన్నామంటే మూవీస్ గురించి. ఆ మూవీలో అలా ఎలా చేశారు, ఇలా చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇంకెలా చేయాలి. సో ఈ టాపిక్సే ఉంటాయి ఫ్రమ్. సో దిస్ ఈస్ మై వరల్డ్. ఐ డోంట్ నో ఎనీథింగ్ అదర్ దెన్ దిస్. అంటే మాక్సిమం చిన్నప్పటి నుంచి యాక్టింగ్ నేర్చేసుకున్నారు. మేబీ చూసి దగ్గర నుంచి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లాసికల్ డాన్సర్ కదా మీరు? కూచిపూడి అమ్మ ఇన్స్పిరేషనా లేకపోతే మీ అంతటా మీరే నేర్చుకున్నారా? ఐ డోంట్ నో. అంటే చిన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఫ్రమ్ దెన్ నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ వచ్చింది. పర్సనల్గా అయిపోయింది అది? సర్టిఫికేషన్ అయిపోయింది. కూచిపూడితో పాటు ఐ విల్ డూ వెస్టర్న్ ఆల్సో, ఆల్ కైండ్ ఆఫ్ వెస్టర్న్ డాన్స్. క్లాసికల్ ఒకటి టచ్ ఉందంటే వీ కెన్ డూ ఆల్ వెరైటీస్ ఆఫ్ డాన్సెస్. ఓకే. అయితే నెక్స్ట్ మూవీస్లో అంటే ఒక మంచి క్లాసికల్ సర్టిఫికేట్ ఓరియంటెడ్ చేసిన వాళ్ళు మీరు. సో ఒక మంచి క్లాసికల్ మూవీ వస్తే చేస్తారా? డెఫినెట్లీ, ఐ వుడ్ లవ్ టు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. వెయిట్ చేస్తున్నాను అలాంటి రోల్ కోసం. ఈ మూవీకి వచ్చేసరికి 100 crores అనే 100 crores చుట్టూ మొత్తం మూవీ అంతా రన్ అవుతున్నట్టు నాకు ట్రైలర్ చూస్తాను అండి. సో ఆ 100 crores హంటింగ్లో మీరు తనకి ఎంత హెల్ప్ చేశారు, ఎంతవరకు హెల్ప్ చేశారు? సంబంధమే లేదా 100 crores నాకు. మీకు సంబంధం లేదా? ఐఎమ్ ద బ్యాక్ ఎండ్ స్టోరీ. ఓకే. కంప్లీట్ చెప్పకు చెప్పకు. అంటే ఇందాక నువ్వు మీరు అన్ని సీక్రెట్స్ చెప్పేశారు కదా, సీక్రెట్ అలా చెప్పినట్టు మూవీ సీక్రెట్స్, ఆ సీక్రెట్స్ మేము బియాండ్ కెమెరా మాట్లాడతాం. దాని గురించి అస్సలు మాట్లాడదు ఇక్కడ. సీక్రెట్ అంటే ఏదో సీక్రెట్ అనుకుంటారు జనాలు. అయ్యో సీక్రెట్ కాదండి, అసలు కాదది. ఓకే. వినయ్ గారు, ఈ అంటే 100 crores హంటింగ్ లో మీ పాత్ర ఎంత వరకు ఉంది? హంటింగ్ దొరికిందా?
మీకే దొరికిందా ఇంకెవరికైనా దొరికిందా 100 crores ఇప్పుడు మీరు మాట్లాడుతుంది 100 crores కోసమే కదా. ఇంకో 100 crores ఉంది. అదే కదా మీరు అంటుంది. ఇంకో 100 crores ఉందా? ఉంది, అది కూడా, అది బ్యాక్ ఎండ్ స్టోరీ. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఫ్రంట్ ఎండా బ్యాక్ ఎండా చెప్తే నేను చెప్తాను మీకు. యాక్చువల్లీ నాకు ఒక్క 100 crores కనిపించింది. అంటే 200 crores ఉన్నాయి అక్కడ. ఇప్పుడు లక్ష్మీ కటాక్షం కోడ్ ఉంది కదండి, ఆ, మీకు ట్రైలర్ చూస్తే ఒక ముక్క ఒక ముక్కు ఉంటుంది, ఇంకో ముక్క ఉంది చూసారా, అది ఎవరి దగ్గర ఉంది? అది సేట్ దగ్గర ఉంటుంది. సేట్ దగ్గర తీసుకొని వీడు వచ్చేసాడు కదా, ఇంకో ముక్క ఏది చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తే నేను 100 crores మీకు చెప్తాను. ఇప్పుడు ఒక్క ముక్క తీసుకొని వీడు ఏం చేశాడు, 100 crores లాక్కొని వెళ్ళిపోయాడు. ఎవడు? ఇంకో ముక్క ఎవరి దగ్గర ఉందో ఆ ముక్క వాడి దగ్గర ఇంకో 100 crores ఉంది. ఇప్పుడు మీరు సినిమా చూస్తేనే 100 crores ఇదే 100 crores అదే చెప్తాను. థియేటర్కి వెళ్ళి కాదు కాదు, ఒక ముక్క దగ్గర 100 crores ఏమో సాయి కిరణ్ గారి దగ్గర ఒక 100 crores ఉందండి, ఇంకో 100 crores ఎవరి దగ్గర ఉంది, అది మా సినిమాలో చూడండి. బేసికలీ ఆయన అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి అని ఇలా చెప్తారు, ఆయన ఇలా చెప్పారు అనమాట. నాకు అర్థమైంది. కాకపోతే 2 ముక్కలు కలిస్తేనే 100 crores. ఆ 100 crores కూడా అది మేము ఒక్కళ్ళ దగ్గర ఉంది, ట్రైలర్లో అది ఒక 100 crores అనేది నాకు అదే అర్థమైంది. ట్రైలర్ లో చిన్న ముక్క చూపించాం, జస్ట్ కలిసినట్టు, కానీ అది దొరికిందా లేదన్నా చూపించలేదు కదా. సో ఒక 100 crores దొరికింది, బయలుదేరిపోయాయి అని చెప్పేసి చెప్పాడు ఎవరు, సాయి కిరణ్ గారు. ఓకేనా, ధర్మ అలా చెప్పాడు కదా, ధర్మ మన 100 crores దొరికే బయలుదేరిపోతున్నాయని చెప్పాడు. సో అలాగే సాయి కిరణ్ గారు బయలుదేరిపోతున్న టైంలో మేము 100 crores చేసాం, పట్టుకున్నాం లేదనేది సినిమాలో చూడాలి. ఇంకో 100 crores కూడా ఉంది, ఇంకో ముక్క ఉంది కదా, ఆ ముక్క దగ్గర ఇంకోటి ఉంది, అది ఎవరి దగ్గర ఉందన్నది ఇప్పుడు సస్పెన్స్. ఉంటది బా ఇప్పుడు 100 crores ముక్క ఒకరి దగ్గర ఉందండి. ఓకేనా, 100 crores ముక్క కాదు, అది 2000 నోట్ కదండి. 2000 నోట్ చింపి ఎవరు చూపిస్తే హవాలా మనీకి ఎవరు చూపిస్తే వాళ్ళకి అది ఆ మేము మనీ ట్రైలర్ లో చూపించాం గానీ అది ఎవరి దగ్గర ఉందని చూపించలేదు. అది వినయ్ కాదు, పట్టుకున్నాడా, అది last- అర్జున్ పట్టుకున్నాడా, అది కాదు. సాయి కిరణ్ పట్టుకున్నాడా, అది సాయి కాదు, కుమార్ గారు అది కాదు. అర్జున్ ఇంటర్వ్యూ చూసి వచ్చారు కదా నాది. అర్జున్ నేను ఆడుకున్నానని ఇప్పుడు నాతో ఆడుకుంటున్నారు కదా మీరు. అసలు నేను చూసానండి, నేను మీ ఫేస్ చూద్దామని నేను చూసాను, సీరియస్లీ చెప్తున్నాను. ఆ thumbnail లో ఎవరు ఈ అమ్మాయి కదా, సీరియస్గా అండి నేను చూసాను నిజంగా. అంటే ఫేస్ లో అనిపించి నేను వెంటనే నేను చూసింది నేను మీరే చూసాను. ఐ డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ లో వచ్చింది సీరియస్ గా. నాకు ఒక్కటే సినిమా ఎక్స్పీరియన్స్ కావాలి, నాకు ఒకటే కావాలి. 100 crores ఈగర్ గా వెయిట్ చేస్తున్న జనాల మధ్యకి వెళ్ళాయా, బాగా లూటీ చేసిన పోలీసుల చేతికి వెళ్ళాయా? లూటీ అంటే తీసుకెళ్ళిపోవటం అంటే అంటే తీసుకెళ్ళిపోవడం అంటే మంచిగానా లేకపోతే మంచిగానే కదా. ఓకే ఓకే, బట్ ఇప్పుడు జనాల మధ్య వెళ్ళిందా అన్నది ఒకసారి డైరెక్టర్ గారు నెక్స్ట్ ఇంటర్వ్యూ చూద్దాం, ఆయనే చెప్తారు మీకు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేసాను అనుకోండి, ప్రొడ్యూసర్ గారు మళ్ళీ మాకు నెక్స్ట్ సినిమాలు చెప్పరు, ఇది చిరు లీక్స్ లాగా వినే లీక్స్ అంటారు. అవసరం ఇవన్నీ మనకి. సరే వద్దు, అస్సలు ఇవ్వద్దు. అసలు మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు మూవీ అంటే అంటే మామూలుగా వర్క్ ఉంటే అందరికీ చాలా బాగుంటుందండి, ఆ వర్క్ లేకపోతే అందరూ ఇది. సో ఆ వర్క్ కావాలని అనుకుంటాం అందరం. సో ఇప్పుడు డెబ్యూటెంట్స్గా మాకు ఎలా ఉంటుందంటే, కొత్త మంచి సినిమా చేద్దాం, మంచి స్టోరీస్ చెప్దాం. సో ఇప్పుడున్న డెబ్యూటెంట్ యాక్టర్స్ కానీ డెబ్యూటెంట్ మాక్సిమం ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నీ కూడాను లవ్ మూవీస్, ఈ వీటి మీద అన్నీ, ఇంకా లవ్ మూవీస్ కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ కానీ అన్నీ కూడాను ఓ పక్కకి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత హర్రర్ మూవీస్ వచ్చాయి, అవి కొంచెం పక్కనకి వెళ్ళిపోయాయి. తర్వాత కొంచెం థిమెటికల్, కొంచెం థీమ్స్ మీద నడిచే మూవీస్ వచ్చాయి, అవి కూడా పక్కకి వెళ్ళిపోయాయి. ఎప్పుడు కూడాను ప్రేక్షకులు కొత్తదనాన్ని వెతుక్కుంటున్నారు, అలాగే డైరెక్టర్స్ కూడా దాని వెనకాతలు పడాల్సి వస్తుంది. సో మీకు ఈ కథ విన్న తర్వాత ఈ కథలోని ఏ ఎలిమెంట్ నచ్చి మీరు ఇక ఈ స్టోరీకి ఓకే చేశారు? అదే మీరు ఇప్పుడు చెప్పారు కదా, అన్ని జోనర్స్ అందరూ టచ్ చేస్తున్నారు. ఈ జోనర్ టచ్ అయ్యి దగ్గర 15 years అవుతుంది, 10 to 15 years. అసలు ఈ టైప్ ఆఫ్ పొలిటికల్ సెటారికల్ ఎక్కువ రాలేదు. వచ్చేదండి, మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం అవన్నీ. అంటే చాలా వరకు ఈ కర్తవ్యం ఇట్లాంటి సినిమాలు మనం చూసేవాళ్ళం కదా. అవి పొలిటికల్ కాదు, పోలీస్ డ్రామా. కర్తవ్యం ఇలాంటి సినిమాలు అంటే దాంట్లో పొలిటికల్ కూడా ఇన్బిల్ట్ అయ్యి అది కంప్లీట్. కర్తవ్యం అనేది చాలా సీరియస్ గా ఉంటాడు. ఇది పోలీస్ డ్రామా బిట్వీన్ ఎవరితో, పొలిటికల్. బట్ ఇట్స్ నాట్ ఎ సెటారికల్ డ్రామా. సెటారికల్ డ్రామా, ఇట్స్ నాట్ ఎ సెటారికల్, కంప్లీట్ సీరియస్. బట్ పొలిటికల్ సెటారికల్ మూవీస్ వచ్చాయండి. అదెవరు, ఆపరేషన్ దుర్యోధన్ అని, సో ఇంకా ఉన్నాయి కదా, పోసాని గారు చేశారు. ఇంకా కొన్ని చాలా రోజులు అయింది కదండి వచ్చి, 2006-07 వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అలా వచ్చింది. సో ఈ లవ్ ఎమోషన్ అందరూ చేసేది.
కొంచెం డిఫరెంట్గా ఒక డెబ్యూటెంట్ యాక్టర్స్ డెబ్యూటెంట్ డైరెక్టర్స్ ఎంటర్ అయ్యేటప్పుడు ప్రాసెస్లో కొంచెం వెరైటీగా ఏదైనా చేద్దాము అన్న ఒక ఫీలింగ్తోనే వస్తారు కదా, ఎంటర్ అవుతారు కదా. సో ఆ విధంగా మాకు ఈ స్టోరీ కూడా ప్లస్ అవుద్దేమో అనుకుంటున్నాం. సో అది జనాలు చూసి చెప్పాలి, మీలాంటి మీడియా సపోర్ట్ ఇవ్వాలి, మాకు ఇస్తే డెఫినెట్గా. మీదేనో మూవీ? దిస్ ఇస్ మై 6th ప్రాజెక్ట్. 6th ప్రాజెక్ట్. ఇంతకు ముందు రిలీజ్ అయినవైతే క్షీరసాగర మదనం, ఇదే మా కథ, రుద్రంగి. రుద్రంగిలో చూసాను నేను. ఇంకా కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశాను. అవంటే అరణ్యవాసం అని ఒకటి జరుగుతుంది, దట్ ఈస్ అండర్ పోస్ట్ ప్రొడక్షన్. ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే టెక్నికల్లీ దిస్ ఇస్ మై 6th ప్రాజెక్ట్. 6th ప్రాజెక్ట్. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్ అండి. ఇది అంటే ఒక ప్రాజెక్ట్తో ఇది నేర్చేసుకునేది కాదు. ప్రతి ప్రాజెక్ట్లో మనకి కొత్త టీంతో వర్క్ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరికి యూనిక్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనం తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ గెయిన్. దిస్ ఇస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకునే, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ చదివేసిన తర్వాత సర్టిఫికేట్ వచ్చింది అనేది ఇక్కడ ఏం లేదు. 50th ఫిలింకి కూడా నేర్చుకుంటూనే ఉంటాము. ఐ ఫీల్ సో. అంటే ఈ మూవీకి సంబంధించి మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? నాకు నచ్చింది, దిస్ మూవీ హ్యావ్, అంటే పొలిటికల్ సెటారికల్ డ్రామా అయినప్పటికీ దీంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. లవ్ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, అన్ని ఎలిమెంట్స్ కలిపి ఉన్నాయి. సో చాలా యూనిక్గా అనిపించింది. అంటే పొలిటికల్ డ్రామా తీసుకుంటే దాని మీదే ఫోకస్ చేసుకుని అదే చూపించుకుంటూ సీరియస్ మేనర్లో తీసుకెళ్తారు. దిస్ ఇస్ నాట్ దట్. ఏవేవి కావాలో అన్నీ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో ఐ ఫెల్ట్ సంథింగ్ న్యూ. అయితే నాకు ఒక క్వశ్చన్, ఇక్కడ ఆమని గారు నాకు త్రోఅవుట్ మూవీలో ఎక్కడ అంటే ఆ ట్రైలర్లో కనిపించలేదు. లాస్ట్ ఒక చిన్న హింట్లో ఆమె ఐస్ చూసి నేను గుర్తుపట్టాను. ఈషి లక్ష్మీదేవి ఇన్ దట్ మూవీ? తనే కదా? ఒక ట్రెజర్ ఇది చేశారా? ఒక ట్రెజర్ ని నేను కనిపెట్టేసాను. ఓకే, చూసారా, మాతో మాట్లాడుతుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుందండి మీరు. అయితే ఎక్కువ మాట్లాడుతాను సినిమా. లేదు, ఆవిడ మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ మనకి ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నారు ఆవిడ. ఇంకొకటి ఏంటంటే జెండా. లాస్ట్ టైం నేను తనని కూడా అడిగాను, తను నాకు హింట్ ఇచ్చి ఇవ్వనట్టు, అదేదో మూవీలో జయలలిత చీర విప్పి విప్పనట్టు చూపించి అలా అన్నట్టు నాకు కంప్లీట్గా ఏం చెప్పలేదు. మీరు మూవీ చూడాలని అంటారు. లేదు, నేను చెప్తానండి. జెండా అంటే ఆ జెండా ఖచ్చితంగా పంచుతుందనే మీరు అనుకుంటున్నారా? ఏ జెండా అంటున్నారు మీరు? అక్కడ 3 రకాల జెండాలు ఉన్నాయి. నాకు ఒకటే బాగా కనిపించింది. చెప్పండి, అది ఏ జెండా, ఏ కలర్? నేను కలర్ చెప్పను. మీరు కలర్ చెప్పినప్పుడు మాకు ఏ కలర్ గురించి మీరు అక్కడ మాట్లాడుతున్నారు? మీరు ఏ కలర్ గురించి అనుకుంటే నాకు అది చెప్తే నాకు క్లారిటీ వచ్చి జెండా సాయి కుమార్ గారికి. ఓకే, సాయి కుమార్ గారి జెండానా? అది ఏ కలర్? అది ఏమో మర్చిపోయాను, కానీ సాయి కుమార్ గారి నాకు కలర్ బ్లైండ్నెస్ ఉందండి, తెలియదు నాకు కూడా అసలు ఏ కలర్ జెండా అని నాకు తెలియదు. నాకు అంతా బ్లాక్ అండ్ వైట్ గానే కనిపించింది జెండాలు మాత్రం. బాగానే కనిపించారా? అందుకని చాలా డిప్లొమాటిక్ ఆన్సర్స్ వస్తాయండి. కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు మీరు. అవునా? సరే, సాయి కుమార్ గారు డబ్బులు పంచి ఏ పార్టీకి అయితే తను నిలబడ్డారో ఆ పార్టీని ఇది చేసుకొని డబ్బులు పంచాలనే దీంట్లో ఉన్నారు. సో అదే పార్టీ రేపు ఎలక్షన్స్లో డబ్బులు పంచుతుంది అని మీ ఎజెండానా? అంటే ఇప్పుడు సాయి కుమార్ గారు అందులో డబ్బులు పంచారండి? ట్రైలర్లో మీకు పంచినట్టుగా చూపించారా? పంచినట్టు చూపించలేదు, పంచడానికి పంపించినట్టు చూపించారు. పంపించారు కానీ పంచారా? పంచారా పంపించారా కాదు, అది ఎజెండా అయితే అదే కదా. ఇప్పుడు నేను ఇప్పుడు సినిమా రెమ్యునరేషన్ నేను ఎంతో తీసుకున్నాను, లక్షలు తీసుకున్నాను, నేను వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి ఈ తీసుకెళ్లే ప్రాసెస్లో పంచేస్తానా? లేదు కదా. అట్లానే అక్కడ కూడా అయ్యిండొచ్చు. పంచాడా లేదన్నది మనం సినిమా చూస్తే తెలుస్తుంది. అవునా? యా, చాలా డిప్లొమాటిక్ కాదు కాదు, నేను చెప్తున్నా మీ వల్ల, ఇదంతా కేవలం మీ వల్ల. అసలు మీరు మాకు ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయకుండా మాకు ఈ ఆన్సర్స్ రావాలి సీరియస్లీ. కంప్లీట్గా నేనే కంఫర్ట్ జోన్ ఇచ్చాను అంటారు. ఓకే, అయితే మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ అయితే చాలా హిలారియస్గా ఉంటుందండి. సో జనాలు హ్యాపీగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకొని మీ పనుల్లో బిజీగా ఉండి సరిగ్గా ఆ టైంకి ఎలక్షన్ మూమెంట్లో మేము దిగుతున్నాం కాబట్టి ఆ టైంకి వచ్చి హ్యాపీగా మా సినిమా చూడండి. ఒక్క ట్రైల్ వేయండి. మీకు నిజంగా నచ్చకపోతే ఓకే, మీరు మౌత్ పబ్లిసిటీ ఇచ్చేస్తారు ఎట్లానో. మీకు నిజంగా నచ్చితే 10 మందికి చెప్పండి, సినిమా బాగుందిరా, ఎలక్షన్ ముందు చూడాల్సిన సినిమా అని ఒక మాట చెప్పండి. అంటే ఫ్యాంటసీ ఉంది, కామెడీ ఉంది,
ఎమోషన్ ఉంది, అగ్రెసివ్నెస్ ఉంది. సో అన్ని ఎలిమెంట్స్ మిక్స్డ్ అప్ అయ్యి ఒక సినిమా చేస్తే, అంటే ఒక ఫ్రస్ట్రేటెడ్ కామెడీ ఉండే ఆ ఫన్ ఉంటుంది చూసారా, అది బేసికల్గా అది ఎవరికి రాదండి. ఇప్పుడు అది ఒక బాస్ లెవెల్లో ఉండేవాడికే వస్తుంది. సో బాస్ తాలూకా ఈ చివాట్లవన్నీ మనం ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో, సో ఈ సినిమాలో ప్రతి ఎలిమెంట్ అలానే ఎంజాయ్ చేస్తాం, ప్రతి క్యారెక్టర్ది. ఓకే. యా, అర్జున్ క్యారెక్టర్ కానీ, సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ, సాయి కిరణ్ గారి క్యారెక్టర్ కానీ, అరుణ్ క్యారెక్టర్ కానీ, సో అన్ని క్యారెక్టర్స్ని మనం అట్లనే ఒక ఫన్ క్రియేట్ చేస్తుంటుంది. ఒక అర్జున్ క్యారెక్టరే కొంచెం సీరియస్గా ఉంటుంది. సీరియస్గా ఉంటుందో, సీరియస్ డైలాగులు కూడా వచ్చి వేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు ట్రైలర్లో. అసలు మొత్తంగా తీసుకున్నట్లయితే మూవీ ఒక పొలిటికల్ పంచ్తో అందరి ముందుకి రాబోతుంది అని చెప్పి అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. మెసేజ్ కూడాను ఓటుకు నోటు అనే దానిపైనే మెసేజ్ అంటే ఇచ్చినట్టుగా మెసేజ్ కాదండి, కనిపిస్తుంది. జస్ట్ అంటే మనం మెసేజ్ ఇస్తే చూసే అంత ఓపిక లేదండి జనాలకి. మేము స్టార్ హీరోస్ కాదు, స్టార్ డైరెక్టర్స్ కాదు, మేము చేసేది చిన్న జస్ట్ ఎవేక్ చేయడానికి, జస్ట్ అట్లా వచ్చి అలా చెప్పేస్తాం. అవేర్నెస్. యా, అంతే. ఓకే. యా, మెసేజ్ ఓరియంటెడ్ కాదు, ఓన్లీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే మేము ముందుకే వచ్చాము అని చెప్తున్నారు, అంతేనా? అంతేనండి. ఆ అవేర్నెస్ ఎంతవరకు వెళ్దాం అనుకుంటున్నారు జనాల్లోకి? వాళ్ళకి తెలియంది కాదు, ప్రయత్నం ఇది. ఎంతవరకు అది కాదండి, జనాలకు తెలియదు అనుకుంటున్నారా? అన్నీ తెలుసండి వాళ్ళకి ఎవరికి ఓటేయాలో చాలా క్లారిటీగా ఉంటారు. ఏ సినిమా ఓటీటీలో చూడాలి, ఏ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి, చాలా క్లారిటీగా ఉంటారండి. మనమే ఆ ప్రయత్నాలు ఉంటాయి, విశ్వ ప్రయత్నాలు ఉంటాయి చూసారా, ఆ ప్రయత్నాల్లో ఏదో ఒక ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి మనం ఏదో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అంతకు మించి మనం ఏం జనాలకి మనం చెప్పేంత దీంట్లో అయితే లేవు. దే ఆర్ వెరీ షార్ప్ అనమాట కంపేర్ టు అజ్ అనమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పినా కూడాను వాళ్ళకి నచ్చితేనే చూస్తారు అంటారు. అంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళదండి. ఇప్పుడు మీకు ఒక టైం ఉంటుంది, మీ ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తారు, ఆఫీస్ టైం స్పెండ్ చేస్తారు, ఫ్యామిలీతో కలిసి ఒక ఎంటర్టైన్మెంట్ స్పెండ్ చేస్తారు. సో ఒక సినిమా అనేది ఒక 300 ఖర్చు పెట్టి ఒక సినిమా చూస్తే ఇంకా సినిమా అంత ఎంటర్టైన్మెంట్ ఏది ఇవ్వదు. ఒక 300 రూపీస్కి నీకు ఒక జోన్ క్రియేట్ చేస్తుందంటే అది సినిమానే. నీకు ఒక వరల్డ్ క్రియేట్ చేస్తుంది. ఒక పొలిటికల్, మీరు వెళ్ళి క్యాంపెయిన్స్ అవి చేయరు కదా మామూలుగా. మీరు ఆ సినిమాకి వెళ్తే క్యాంపెయినింగ్స్ ఎలా ఉంటాయి, ఒక 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 పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఒక ఎమ్మెల్యేది కానీ ఎంపీది కానీ ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, వాడు లక్ష్మీదేవితో డిస్కషన్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఫన్ ఎలా ఉంటుంది. సో ఇవంతా క్రియేట్ చేసి ఒకటి మనం చూపిస్తామంటే, సో దాన్నైనా నమ్మి వస్తారు కదా. ఒక ఫన్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం, అది చూడడానికైనా జనాలు రావాలి కదా అని కోరుకుంటున్నాం, అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.